కూటమిలో భాగంగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్తూరులో తొలిసారిగా కీలక సమావేశం నిర్వహించారు. 15 ఏళ్ల పాటు 3 పార్టీలు ఐక్యతగా గొడవలు లేకుండా ఎలా ముందుకు సాగాలనే దానిపై ఆయన స్పష్టమైన సూచనలు చేశారు. పవన్ ఏ సూచనలు చేశారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 5-6 రౌడీలు వచ్చి సమాజాన్ని భయపెడతామంటే ఒప్పుకోం. జగన్ హయాంలో చంద్రబాబు లాంటి వ్యక్తిని ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో అడుగుపెట్టనీయలేదంటే ఏమనుకోవాలి? అది ఒక్క చంద్రబాబుకే జరిగినట్టు కాదు, అందరికీ జరిగినట్టు. ధైర్యం తిరిగి తీసుకోవడమే మన లక్ష్యం. గత పంచాయతీ ఎన్నికల్లో పోటీకి ఎవరు ముందుకు రానంత భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఆ ధైర్యాన్ని తిరిగి ప్రజల్లో నింపింది కూటమే. 21 మంది ఎంపీలతో ఎన్డీఏకు బలంగా మారామని, చిన్నగా మొదలై మనమంతా ఏ స్థాయికి వచ్చామో ఒకసారి పరిశీలించుకోండి అని సూచించారు. 3 పార్టీల మధ్య చిన్న చిన్న గొడవలు సహజం. కూర్చుని మాట్లాడుకుంటే అన్ని పరిష్కారం అవుతాయి. మనం అధికారంలోకి వచ్చింది గొడవ పడడం కోసం కాదు, కూటమిని మరింత బలోపేతం చేయడానికే అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మీరంతా ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడండి. బెల్ట్ షాపుల్ని కొనసాగించొద్దు. సామాజిక బాధ్యతతో పనిచేయండి. మీరు నిజాయితీగా కష్టపడితేనే మళ్లీ ప్రజలు మనపై ఎంతో నమ్మకాన్ని ఉంచుతారు అని చెప్పారు. పవన్ కళ్యాణ్ నిర్వహించిన ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు గురజాల జగన్, మురళీ మోహన్, అరవ శ్రీధర్, ఆరణి శ్రీనివాసులు సహా 3 పార్టీలకు చెందిన కీలక నాయకులు పాల్గొన్నారు.